దేశ స్వతంత్రం కోసం ప్రాణాలను అర్పించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం నేటి తరానికి ఆదర్శమని బీజేపీ నాయకులు వల్లూరు జయప్రకాష్ తెలిపారు. సుభాష్ చంద్రబోస్ జయంతిని బ్రాడపేటలో గురువారం ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, నేరెళ్ల మాధవరావు, గంగాధర్, అంబేద్కర్, ఇతర నేతలు సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పోరాటాల ద్వారానే దేశానికి స్వతంత్రం వస్తుందని చెప్పిన మహానీయులు నేతాజీ అని వారు కొనియాడారు. सुभाष चंद्र बोस गारी 128 भारत माता की जय, भारत माता की जय। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। జీ సుభాష్ చంద్రబోస్ గారు మనందరికీ కూడా ఎంతో ఆదర్శవంతమైనటువంటి నాయకుడు. వారు 128వ జన్మదిన సందర్భంగా ఈరోజు గుంటూరు నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో 4వ మండలంలో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. నేతాజీ సుభాష్ బోస్ గారి యొక్క ఆలోచనల్ని వారి యొక్క స్ఫూర్తివంతమైనటువంటి నాయకత్వాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకుంటూ, వారు ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి స్వాతంత్రం రావాలి అంటే ఒకే ఒకటి శాంతి మాత్రమే కాదు, శాంతి మంత్రంతో పాటుగా మనం పోరాటంతో మాత్రమే బానిస సంఖ్యలను తెంచివేయగలమని చెప్పి నమ్మి ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించడమే కాదు, దానిలో యువకులను భారతదేశ వ్యాప్తంగా కూడా నియమించుకొని ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వారి స్ఫూర్తి కొనసాగిస్తూ ఇవాళ పార్లమెంట్ భవన్ ఎదురుగా రాష్ట్రపతి భవన్ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో నరేంద్ర మోదీ గారు ప్రీతమ నేత ప్రధానమంత్రి వారి స్ఫూర్తిని తలుచుకునే విధంగా జార్జ్ 5కు సంబంధించినటువంటి విగ్రహం అక్కడ ఉంటే, బ్రిటిషర్ రాజు ఉంటే దాన్ని నిర్మూలించి అక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క విగ్రహాన్ని నిర్మించటమే కాదు, ఆ దినాన్ని పరాక్రమ్ దివస్గా అంటే ఈ ప్రత్యేక రోజుని పరాక్రమ్ దివస్గా కూడా వారు తెలియజేయటం, ప్రకటించటం, తద్వారా సుభాష్ చంద్రబోస్ గారి 128వ జయంతి సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 4వ మండలంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం ఎంతో మంచి పరిణామం. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారి యొక్క ధైర్య సాహసాలకు ఈ భారతదేశం ఎప్పుడు కూడా రుణపడి ఉంటుంది. వారు చేసిన త్యాగాలు కానీ, అలాగే వారు చేసినటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్ ఒక ఆర్మీని నిర్మించి, అలాగే సింగపూర్లో గవర్నమెంట్ని ప్రారంభించి, అలాగే బ్రిటిష్ వాళ్ళ మీదకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా బ్రిటిష్ వాళ్ళకి లొంగకుండా వాళ్ళని ఉక్కుపాదంతో అణిసివేయాలని చెప్పి వారి యొక్క నిర్ణయం, ఆ నిర్ణయాన్ని వాళ్ళు కొనసాగిస్తూ, అలాగే మన భారతదేశంలో ఉండే ఆర్మీని కూడా ఎంతో గొప్ప ఇదిగా మార్చుకుంటూ చేశారు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన